కసిరెడ్డికి బెయిల్ A1గా ఉన్నారు. అలాగే 51వ నిందితుడు రోనక్ కుమార్ కూడా హైకోర్టులో బెయిల్ మంజూరైందట. నిజంగా ఈ పేరు చాలా మందికి తెలియదు. మద్యం విధానంపై అక్రమ కేసులో మొదటి నిందితుడైన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే 51వ నిందితుడిగా ఉన్న రోనక్ కుమార్ బస్రాజ్ పల్గొటాక్ సైతం న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు షరతులు విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం తీర్పు వెలువరించారు. మద్యం అక్రమ కేసులో మొదటి నిందితుడైన కేసిరెడ్డిని సిట్ అధికారులు గతేడాది ఏప్రిల్ 21న శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేయగా అప్పటి నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. గతేడాది చివరిలో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. కేసిరెడ్డి సమీప బంధువు ముప్పిడి అవినాష్ రెడ్డి పరారీలో ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సైతం ఆయన బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఈ ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బెయిల్ కోసం కేసిరెడ్డి గత నెలలో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే ముప్పిడి అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో కేసిరెడ్డి పిటిషన్పై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెయిల్ మంజూరు చేస్తూ తాజాగా తీర్పు అయితే వెలువరించారు. మొత్తానికి ఈ నియమంలో కేసిరెడ్డి ఈ మద్యం కేసు వ్యవహారంలో దీని మీద అయితే బెయిల్ మీద బయటకు అయితే వచ్చారు. కాకపోతే కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి దీని గురించి ఏం మాట్లాడకపోవచ్చు. లేదు అసలు ఏం జరిగింది ఏంటి ఏమన్నా చెప్తారా మరి ప్రపంచానికి ప్రజలకి అనేది అయితే మాత్రం చూడాలి. ఇక సీమకు చంద్రబాబు వెన్నుపోటు ఇదైతే హైలైట్ చేసింది సాక్షి. రాయలసీమ నీటి హక్కుపై తెలంగాణతో సీఎం చంద్రబాబు చీకటి ఒప్పందం అంటూ, ఎందుకంటే మొన్న మాట్లాడారు కదా, ఈ నేపథ్యంలో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో పుట్టి రాయలసీమలో పెరిగి రాయలసీమ ఓట్లతో గెలిచిన సీఎం అయిన చంద్రబాబు సొంత గడ్డకి వెనుబోటు పొడిచారు. అనేక దశాబ్దాలుగా నీటి కోసం అల్లాడుతున్న సీమ ప్రజలకు ఇన్సూరెన్స్ లాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. అయితే తెలంగాణ సీఎంతో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకుని దాన్ని నిలిపేశారు. సీమ రైతులకు మరణ శాసనం రాస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు కార్యాచరణ, గ్రేటర్ రాయలసీమలో ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్య వైఖరిపై మంగళవారం తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేతల చర్చాగోష్ఠి నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చర్చాగోష్ఠికి గ్రేటర్ రాయలసీమ టాస్క్ ఫోర్స్ చైర్మన్ సాకే శైలజనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ మంత్రులు నారాయణ స్వామి, ఆర్కే రోజా, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పలువురు పాల్గొన్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం, కృష్ణా జిల్లాలో అదనపు వాటా కోసం తెలంగాణ కేంద్రంపై ఒత్తిడి చేస్తున్న కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తిపెంపు కోసం టెండర్లు పిలిచినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం లేదు. అందువల్ల రాష్ట్ర నీటి హక్కులు ప్రమాదంలో పడుతున్నాయి. రాయలసీమలో 98 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది, కానీ 15% లోపు భూమికే నీరు సరఫరా అవుతోంది. శ్రీశైలం డ్యాంలో పూడిక వల్ల 100 టీఎంసీల సామర్థ్యం తగ్గింది. కృష్ణానది ప్రవాహం రోజులు గణనీయంగా పడిపోయాయి. శ్రీశైలం కుడి ఎడమ కాలువల నుంచి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో శ్రీశైలంలో 800 అడుగుల నుంచి నీటిని తీసుకోవడానికి ఏర్పాట్లు అయితే చేస్తోంది అనేది. ఏది ఏమైనా రాయలసీమకు వెన్నుపోటు పడుతున్నారు చంద్రబాబు అనేది అయితే ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఎందుకంటే ఒక పక్క